ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ గురించి తెలుసుకుందాం. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి స్టార్ ఆయుర్వేద డాక్టర్ మనోహర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. జనరల్గా చాలా మంది ఇప్పుడు పైల్స్తో చాలా బాధపడుతున్నారు. అంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళకి కరెక్ట్గా రిజల్ట్స్ కనిపించట్లేదు. సో పైల్స్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ప్రతి మనిషిలో కూడా అంటే జనాభాలో దాదాపుగా 80% మంది ఎప్పుడో ఈ విధమైన ప్రాబ్లమ్స్తోని సఫర్ కావడం అనేది మనం కామన్గా చూస్తుంటామండి. అంటే పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఈ మూడు ఆనోరెక్టల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆయుర్వేదంలో చక్కని ట్రీట్మెంట్తో పాటు మామూలుగా పైల్స్ అంటామండి. పైల్స్ అంటే ఎలా ఉంటుంది అంటే దీన్ని ఆయుర్వేదంలో అర్షస్సు అంటారు. మామూలుగా వ్యవహారికంగా వచ్చేసి మొలలు అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఫిస్టులా అని చెప్పడం జరుగుతుంది. దీన్ని ఫిస్టులాను ఆయుర్వేదంలో భగంధరము అని చెప్తారు. దాంతోపాటు ఫిషర్స్ అండి. ఫిషర్స్ అంటే ఏంటంటే పరికర్తిక. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఇవి ప్రధానంగా రావడానికి గల ప్రధానమైన కారణం మలబద్ధకం అండి. మొదటగా మనం కనుక చూసుకున్నట్టయితే ఎవరిలోనైతే విరేచనం అన్నది ఫ్రీగా ఉండకుండా ఉంటుందో అలాంటి వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఏంటి అంటే జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం, మసాలాలు, కారాలు ఎక్కువగా తీసుకోవడం, అంటే స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మోషన్ అన్నది ఏదైతే ఉందో విరేచనం అన్నది గట్టిపడి ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ రావడానికి కారణంగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ ప్రాబ్లం అన్నది రావడానికి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో కనుక చూసుకున్నట్టయితే బయటకు వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇంట్లో కానివ్వండి వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటారు. అదేవిధంగా ఫైబర్ ఫుడ్ ఏవైతే పీచు పదార్థాలు అన్నవి ఉన్నాయో అవి ఎవరైతే తక్కువగా తీసుకుంటారో, కొందరిలో ఆహారపు అలవాట్లలో మనం గమనించినట్టయితే ముఖ్యంగా వచ్చేసి వేపుళ్ళు ఎక్కువగా తింటారు. అదేవిధంగా స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇలాంటి వాటికే ప్రాధాన్యత అన్నది ఇస్తారు. అంటే పీచు పదార్థాలు అన్నది ఎక్కువగా తీసుకోరు. అలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నది రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎక్కువగా కూర్చుండి పనిచేసే వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి పైల్స్ వచ్చిన తర్వాత? ముఖ్యంగా మనం కనుక చూసుకున్నట్టయితే పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, వీటిని మూడింటిని కూడా మనం వేరువేరుగా చూసుకోవాల్సిన అవసరం అన్నది ఎంతైనా ఉంటుంది. పైల్స్ కనుక మనం మొదటగా చూసుకున్నట్టయితే దీన్ని అర్షస్సు అని చెప్పడం జరుగుతుంది. వ్యవహారికంగా వచ్చేసి అర్షమొలలు అని చెప్తారు. పైల్స్లో కూడా మనకు రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఇంటర్నల్ ఉంటుంది, రెండోది వచ్చేసి ఎక్స్టర్నల్ ఉంటుంది. ఇంటర్నల్గా ఉన్నవి మనకు కనబడవు, ఎక్స్టర్నల్గా ఉన్నవి మాత్రం మోషన్ పోయినప్పుడు కడుక్కున్నప్పుడు చేయికి తగలడం అన్నది మనం చూస్తుంటాం. అదేవిధంగా పైల్స్ ఏవైతే ఈ అర్షమొలలు అన్నది ఉందో దీంట్లో బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటా అండి. మోషన్ పోయినప్పుడు బ్లడ్ పొట్టడానికి అవకాశం అన్నది ఉంటుంది. అదేవిధంగా నొప్పి అన్నది ఉంటుంది, కూర్చోవడానికి ఇబ్బందిగా ఉండడం అన్నది ఉంటుంది. సో ఈ పైల్స్లో కూడా 4 గ్రేడ్ లాగా మనం చెప్పడం జరుగుతుంది. మొదటి గ్రేడ్లో కనుక చూసుకున్నట్టయితే పైల్స్ అన్నవి లోపలనే ఉండిపోతాయి. రెండవ గ్రేడ్లో కనుక చూసుకున్నట్టయితే పైల్స్ అన్నవి లోపల ఉంటాయి, మోషన్ పోయినప్పుడు బయటకు వస్తాయి, మళ్ళీ లోపలికి పోతాయి. మూడో గ్రేడ్లో కనుక చూసుకున్నట్టయితే పైల్స్ అన్నవి లోపలి నుంచి బయటకు వస్తాయి, అవి బయటనే ఉండిపోవడం జరుగుతుంది. అంటే చేతితోని అన్నప్పుడు మాత్రమే లోపలికి పోవడం అనేది జరుగుతుంది. సో 4వ గ్రేడ్లో కనుక చూసుకున్నట్టయితే పైల్స్ అన్నవి బయటనే వచ్చి అవి బయటనే ఉండిపోతాయి, ఏ విధంగా కూడా లోపలికి పోని స్టేజ్ అన్నది ఉంటుంది. ఇది పైల్స్కు సంబంధించండి. సో ఎప్పుడైనా సరే మన మానోరెక్టల్కు సంబంధించి ఏ విధమైన ప్రాబ్లం అన్నది ఫేస్ చేసినా కానీ కూడా ఇమీడియట్గా డాక్టర్ను కన్సల్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడాలండి. మాట్లాడండి శివాజీ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. ఇగో మాకు సేమ్ ప్రాబ్లం సార్, భగంధరము. ఓకే. ఆయుర్వేదంలో భగంధరము. ఓకే సార్ బాగా కొద్దిగా మసాలాలు తిన్నా లేకపోతే ఎప్పుడన్నా ఒకసారి మందు తాగినా గానీ బ్లడ్ బాగా పడుతుంటది సార్. సార్ అంటే పెరియానల్ ఆబ్సెస్ పుండులాగా ఏమన్నా అయిందా అండి గుద ప్రాంతంలో? అవునండి, పుండులాగా. చీమ వస్తుందా మీకు ఇప్పుడు? చీమ ఏం లేదు సార్, బ్లడ్ వస్తుంటది సార్ బాగా. ఓకే, రైట్. ఒక్కోసారి చీమ వస్తుంది. ఓకే ఓకే. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుందా అండి? ఇది 15 రోజులు, 20 రోజులు, 10 రోజులు, 5 రోజులు దాని ఇష్టం సార్. ఏమైనా చికిత్స ఏమన్నా తీసుకున్నారా దీని గురించి? మందులు వాడుతున్నానండి. ఓకే, రైట్. ఖచ్చితంగా అండి. భగంధరము అంటే ఏంటి అంటే మోషన్ పోయే దారికి మనకు సైమల్టేనియస్గా వచ్చేసి ఇంకొక రంధ్రం అన్నది పడడం అండి. ఇది ట్రాక్ ఉంటుందండి, ఏదైతే ఉందో ఇది ఒక వేలాగా అది మోషన్ వేకి దారి తీయబడి ఉంటుంది. సో దీంట్లో మనం పస్ డిశ్చార్జ్ కానీ బ్లడ్ డిశ్చార్జ్ కానీ చూస్తుంటాం. అది లోపల ట్రాక్ అన్నది మొత్తం హీల్ అయినప్పుడు మాత్రమే ఈ భగంధరం అన్నది తగ్గిపోవడం అన్నది చూస్తుంది. ఒక విధంగా బాడీలో ఇన్ఫెక్షన్ అన్నది ఉన్నది అని చెప్పడానికి ఈ ఫిస్టులా ప్రాబ్లం అన్నది ఒకటి నిదర్శనం అండి. దీనివల్ల ఏంటంటే కొందరిలో తరచూ జ్వరం రావడం కానివ్వండి, ఇతర
ఇతరత్ర ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఆయుర్వేదిక్లో వచ్చేసి మీకు దీనికి చక్కటి మెడిసిన్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయండి. దాంతోపాటు మీరు డైట్ వైజ్ కూడా ఏదైనా అలవాట్లు ఉంటే మాత్రం తగ్గించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనం ఏదంటే ఫస్ట్ ఇంటర్నల్గా మెడిసిన్స్ అనేవి ఇస్తామండి. లోపలికి తీసుకోవడానికి మందులు ఉంటాయి. ఈ మందుల వల్ల ట్రాక్ అన్నది హీల్ అవుతుంది. దాంతోపాటు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడానికి కూడా కొన్ని రకాల మెడిసిన్స్ అనేవి ఉంది. అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ అంటే ఇది అక్కడి వరకే తగ్గించకుండా లోపల ఏదైతే ట్రాక్ అన్నది ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ వస్తుంది. సో ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి క్లినిక్లో కన్సల్ట్ చేయండి. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. చెప్పండి. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు బాబు అండి. సార్ నేను కొంచెం నాకు ఆల్కహాల్ ఇదివరకు ఆల్కహాల్ తీసుకున్నాను సార్. ఓకే అయితే ఈ మధ్యలో ఆల్కహాల్ బంద్ చేసుకున్నా సార్. మోషన్స్ ఫ్రీ లేదు ఓకే. సార్. దాని గురించి మీరు ఏమైనా చెప్తారా అని. అంటే ఆల్కహాల్ స్టాప్ చేసినప్పటి నుంచి మోషన్ ఫ్రీ అవుతలేదా అండి? స్టాప్ చేసినా అండి. కొంచెం మోషన్స్ ఫ్రీ లేదు సార్. ఏదో ఫైల్స్ లెక్క అవుతున్నాయి సార్ ఈ మధ్యలో. ఓకే అది సార్. ఓకే అండి, ఖచ్చితంగా ఆల్కహాల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. మీరు ఆల్కహాల్ను తగ్గించండి. దాంతోపాటు మంచి సాఫ్ట్ డైట్ తీసుకోండి. దానివల్ల తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఫిస్టులా వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? మామూలుగా వచ్చేసి ఫిస్టులాలో మనకు చీము అనేది రావడం ప్రధానంగా చూస్తాం. దాంతోపాటు బ్లడ్ కూడా రావడం అనేది ప్రధానంగా చూడడం జరుగుతుంది. ఓకే, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పైల్స్కి మరియు ఫిస్టులాకి సంబంధించి? కొన్ని రకాల మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏంటి అంటే మనం ముఖ్యంగా వచ్చేసి కొన్ని రకాల గుగ్గులు ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే మనకు కొంచెం వరకు దీనివల్ల యాంటీబయాటిక్ లాగా పనిచేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ప్రాబ్లమ్స్ అనేది మనం తగ్గడం తరచుగా చూస్తూ ఉంటాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి హలో, చెప్పండి మీ కుమార్ గారు సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సో నాకు కొంచెం ప్రాబ్లం ఉందండి, ఫైనాన్స్ ప్రాబ్లమ్. ఓకే సో నా ఏజ్ వచ్చి 27 అండి. ఓకే సో ఫస్ట్ నుంచి కూడా నాన్ వెజ్ బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే. ఓకే సో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ నేను మోషన్ గా వెళ్తున్నాడు. సో బైక్ మీద కూర్చున్నా చాలా ప్రాబ్లం అవుతుంది సార్ అండి. ఓకే. సో నేను మార్కెటింగ్ లో ఫీల్డ్ లో జాబ్ చేస్తాను. బైక్ మీద అంటే మార్నింగ్ టైంకు ఆహారం తీసుకోవడం జరగదా అండి? సార్ సరే సార్. టైంకు ఆహారం తీసుకోరా? టైం కి అంటే టైం కొంచెం సెట్ కదా సార్, కొంచెం టైం వేరే ఉంటాయి. ఓకే రైట్ రైట్. అంటే ఇది ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటారా? లేదు, ఆల్కహాల్ టచ్ లేదు. నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు? నాన్ వెజ్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే రైట్. ఖచ్చితంగా అండి, ఏదైతే ఉందో టైంకు ఆహారం తీసుకోకపోవడం అన్నది కూడా ఒకటి ప్రధానంగా మనకు దీనికి కారణంగా చెప్పవచ్చు. దీంట్లో ఆహారం సమయంకు తీసుకోవడం, దాంతోపాటు వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవడం అనేది అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. సో దాంతోపాటు జంక్ ఫుడ్ కొందరు ఎక్కువగా ఇష్టపడుతుంటారండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. జంక్ ఫుడ్ అనేది వీలైనంత వరకు తగ్గించాల్సి ఉంటుంది. ఏదైతే ఉందో జంక్ ఫుడ్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ విరేచనం మీద ఎఫెక్ట్ అనేది చూపుతుందండి. సో దీన్ని మోషన్ ఫ్రీ కాకుండా ఫస్ట్ మనకు ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుంది. దాంతోపాటు చాలా రకాల ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. అదేవిధంగా ఎక్సెసివ్ సిట్టింగ్ అండి, ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. కాబట్టి సో మధ్యలో ఎక్కువగా ఎవరైతే లాంగ్ స్టాండింగ్ కూర్చొని ఉంటారో వాళ్ళు మధ్యలో నడవడం ఒకటి అలవాటు చేసుకుంటే, అంటే మధ్యలో లేచి కొద్దిసేపు వాకింగ్ అనేది చేయడం అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. దాంతోపాటు ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోండి. రోజు బటర్ మిల్క్ అన్నది తీసుకోండి. మజ్జిగ అన్నది ఏదైతే ఉందో ఈ యానోరెక్టల్ కేసెస్లలో పైల్స్ కానివ్వండి, ఫిస్టులకు కానివ్వండి, ఫిజర్కి కానివ్వండి చాలా చక్కగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి సౌమ్య గారు. నమస్తే. చెప్పండి మీ సమస్య చెప్పండి. చెప్పండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, అమ్మా చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటా. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ మాకు ఆపరేషన్ జనవరి 2 అయిందండి. దేని గురించి అమ్మా? పాప పుట్టింది, సర్జరీ అయింది. అప్పటి నుంచి నాకు మోషన్స్ ఫ్రీగా అయితే లేదు, బ్లడ్ పడుతుంది సార్. ఓకే అమ్మా, ఏమన్నా చెయ్యికి మోషన్ కడుక్కుంటే చెయ్యికి ఏమన్నా తగులడం ఏమన్నా ఉందా అమ్మా? ఉంది సార్. ఓకే రైట్, ఖచ్చితంగా.
చాలామందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ అనేవి వస్తుంటాయండి. సో దాని తర్వాత ఏంటంటే వెళ్ళిపోవడం అనేది మనం కామన్గా చూస్తుంటాం. అలా కాకుండా ఏంటంటే మీకు డెలివరీ టైంలో కూడా ప్రాబ్లం అనేది అలాగే ఉంది అని చెప్పారమ్మా. ఖచ్చితంగా మీరు జాగ్రత్త అన్నది తీసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే బ్లడ్ పడవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదమ్మా. బ్లడ్ పడడం వల్ల ఏంటంటే రక్తహీనత అన్నది రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఎప్పుడైతే ఈ రక్తహీనత అన్నది వస్తుందో దాంతోపాటు మన బాడీలో జరిగే మెటబాలిజం అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా స్త్రీలలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఆస్కారంగా ఉంటుంది కనుక మీరు ఇమీడియట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి అమ్మా. దాంతోపాటు బ్లడ్కి సంబంధించి కూడా ఎంతవరకు మనకు బ్లడ్ పర్సెంటేజ్ ఉన్నది అన్నది కూడా ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కనుక మీరు కొంతకాలం వరకు తీసుకుంటే ప్రాబ్లం అన్నది సాల్వ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు మళ్ళీ రాకుండా కూడా మనం కొన్ని రకాల జాగ్రత్తలు అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని కనుక ఫాలో అయితే ప్రాబ్లం ఏది రాకుండా ఉండడానికి ఆస్కారం అన్నది ఉంటుంది. సో వన్ ఆఫ్ ది యానల్ రెక్టల్ ప్రాబ్లమ్స్లో ఫిషర్స్ ఒకటి. సో ఫిషర్స్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఏదైనా కూడా రావడానికి ప్రధానంగా మలబద్ధకము అనేదే కారణంగా చెప్తాము. మనం ఫిజర్ను కనుక చూసుకున్నట్టయితే ఫిజర్ అంటే దీన్ని ఆయుర్వేదిక్లో మనం పరికర్తిక అని చెప్పడం జరిగింది. ఏదైతే మోషన్ అన్నది ఫ్రీగా లేని వాళ్ళలో టైట్గా రావడం వల్ల మనకు మోషన్ పోయే ద్వారానికి ఒక సైడ్ అంటే చర్మం చిట్లడం వల్ల మనకు ఒక అంటే గీతలాగా అంటే ఒక లైన్ లాగా పడడం అనేది జరుగుతుంది. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మనం బ్లడ్ ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే ఇది మోషన్ను ఆనుకొని ఒక లైన్ లాగా బ్లడ్ అనేది రావడం మనం మోషన్లో మామూలుగా చూస్తుంటాం. మామూలుగా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో ఫిజర్స్ అనేవి కామన్గా డెవలప్ కావడానికి ఛాన్స్ అన్నది ఉంటుంది. సో ఫిజర్స్ కానివ్వండి, ఫిజర్స్లో మనం ప్రధానంగా చూసేది ఏంటంటే మంట అండి. సో భరించలేనంత మంట అన్నది మనం ఫిజర్స్లో చూస్తుంటాం. అంటే దీన్ని పరికర్తిక అని చెప్పారు. పరికర్తిక అంటే ఏంటి అంటే కత్తెరతో కత్తిరించినప్పుడు మనకు ఎలాంటి వేదన అయితే కలుగుతుందో అలాంటి మంట అన్నది మనం గమనిస్తూ ఉంటాం. సో దీన్ని పరికర్తిక చెప్పారండి. సో దీంట్లో కనుక మోషన్ ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం చెప్పండి సుభాష్ గారు, చెప్పండి మేడం. మీ ప్రాబ్లం చెప్పండి. మా సమస్య ఏం లేదు. ఇంధన ముందు మాకు 2 సార్లు పిస్తుల ఆపరేషన్ అయింది. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సుభాష్ గారు. హలో మేడం. సుభాష్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే 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 ఇప్పుడు చెప్పండి, మీ సమస్య చెప్పండి ఇప్పుడు. ఇగో మాకు ఫస్ట్ ఒకసారి గోవింద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించిన పిస్తుల. ఓకే చెప్పండి. అది ఫెయిల్ అయిపోయింది. మళ్ళా 2-3 నెలల తర్వాత మళ్ళా అవస్థ బాగా అయితే మళ్ళా ప్రైవేట్ చేయించిన. చెప్పండి. ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం లేదు, ఏమన్నా ఒక 15 రోజులకు ఒకసారి నొప్పి బాగా వస్తుంది. ఇట్లా టైట్ గా మోషన్స్ ఫ్రీగా రాదు. ఓకే, ఏదైనా మనము చికెన్ తిన్నా మటన్ తిన్నా ఇట్లా బాగా టైట్ అంటే బాగా టైట్ వస్తుంది. చీము అలాంటివి ఏమన్నా వస్తున్నాయండి? సార్ చీము లాగా ఏమన్నా వస్తుందా? బ్లడ్ కానీ ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఇక రైట్. ఓకే, ఖాళీగా ఏమి తింటేనే మనకు చాలా బాగా అంటే ఊసరి అవస్థ బాగా నొప్పి లేస్తుంది సార్. ఓకే, ఖచ్చితంగా అండి. మీరు 2 times కూడా సర్జరీ చేయించాను. మోస్ట్ రీఅకరెన్స్ ఉన్న కేసెస్ వచ్చేసి ఆనోరెక్టల్ కేసెస్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏవైతే ఫైల్స్ ఫిస్టులా ఫీజర్ అని ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తొందరగా మళ్ళీ తిరిగి రావడానికి, అంటే ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో కూడా వితిన్ 3 months లోపలనే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం అనేది మనం గమనించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో దీంట్లో ఆయుర్వేదిక్లో మీకు చక్కని మెడిసిన్స్ అనేవి ఉన్నాయండి. ఏ విధమైన సర్జరీ లేకుండా మనకు చేయడానికి ఆస్కారం అన్నది ఉంటుంది. ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది, రోగిని కూడా పరీక్షించాల్సి ఉంటుందండి. ఫైల్స్ అనేవి ఉంటాయి, ఏ గ్రేడ్లో ఉన్నాయి, దాంతోపాటు ఫిస్టులా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది, ట్రాక్ అన్నది ఎలా ఉంది, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని మనం మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా సరే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది తీసుకోండి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే దీపన పాచన విరేచన ఔషధాలు అని చెప్తామండి. సో దీపనము అంటే మనకు ఆకలి అనేది కరెక్ట్గా ఉండాలి, అదేవిధంగా డైజెషన్ కరెక్ట్ కావడానికి, విరేచనం కూడా మోషన్ కూడా ఫ్రీగా ఉండడానికి మనం మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఔషధాలను ఏదైతే ఉందో కొంతకాలం వరకు రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మీకు ప్రాబ్లం అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు డైట్కి సంబంధించి కొన్ని ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే మనం ఏ ఆహారం తీసుకున్నా కానీ కూడా పోవాల్సింది మలం ద్వారానే బయటకు పోతుంది. కాబట్టి అలాంటి కండిషన్స్లో కొన్ని రకాల జాగ్రత్తలు ఏ సిస్టంలోనైనా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అట్లాంటివి తగ్గించాలి. నాన్ వెజ్ అన్నది వీలైనంత వరకు తగ్గించుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే అండి, జ్యోతి గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. చెప్పండి అమ్మా. నేను ఖమ్మంలో డాక్టర్ దగ్గర చూపెట్టుకున్నా అండి. మ్యారేజ్ కి ముందే నాకు హర్షమల్ ప్రాబ్లం ఉంది. ఓకే, కాకపోతే మళ్ళీ ఇది డాక్టర్ దగ్గర చూపెట్టుకుంటే చర్మం పెరిగింది అన్నారు. ఓకే, అండ లెక్క పెరిగింది, దాన్ని కట్ చేయాలి, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఓకే.
ఇప్పుడు ఎలా ఉంటున్నాయమ్మా లక్షణాలు ఎట్లా ఉంటున్నాయి? అంటే మంత్లీ ఒకసారి బ్లడ్ పట్టడం, ఓకే నొప్పి లేవడం ఇట్లా వస్తుందండి. ఓకే నొప్పి బాగా తట్టుకోలేకపోవడం, మోషన్ ఫ్రీగా రాకపోవడం. ఖచ్చితంగా విరేచనం అనేది క్లియర్గా లేకపోవడం అనేది ఒకటి ప్రధానమైన కారణం. దానికి మోషన్ అనేది ఫస్ట్ ఫ్రీ కావాలి. దాంతోపాటు బ్లీడింగ్ పర్ రెక్టమ్ బ్లడ్ అనేది పడడం కూడా ఆగిపోవాల్సి ఉంటుంది. దీనికి సర్జరీ ఏం అవసరం లేదమ్మా. ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు ఏంటి అంటే కొంచెం వరకు డైట్ వైజ్ కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అంటే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు స్పైసీ ఫుడ్ తగ్గించండి, ఎక్కువసేపు కూర్చొని ఉంటే మంచిది కాదు. సో దాంట్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటి అంటే కొందరు ఒకే విధమైన ఆహార పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు స్వీట్స్ కానివ్వండి, పులుపు కానివ్వండి, ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. కొంచెం వరకు డైట్ పరంగా వచ్చేసి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే డైట్, రోజు మజ్జిగ అన్నది తీసుకోండి, అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. దీంతోపాటు మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది యూజ్ చేయండి, చక్కని ఉపయోగం అనేది ఉంటుంది. డాక్టర్ గారు, లేడీస్లో చూసుకుంటే చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో పైల్స్ వస్తుంటుంది. సో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవచ్చా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అలాంటివి ఏమి ఉండవంటారా? ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో చాలా రకాల కాంప్లికేషన్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో పైల్స్ అన్నది కూడా మనం ఒకటి ప్రధానమైన రీజన్గా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనం వచ్చేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మైల్డ్గా ఉండేది ఉంటుందండి, తీసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. దానికంటే కూడా ప్రికాషన్స్ అనేవి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో డైట్ రిచ్గా తినాలని కొందరు ఆయిల్ కానీ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల కూడా కొంచెం వరకు ప్రాబ్లం అనేది రావడం అనేది జరుగుతుంది. ఏదైనా కానీ కూడా ప్రెగ్నెన్సీ టైంలో కూడా తీసుకోవాల్సిన మెడిసిన్స్ అనేవి ఆయుర్వేదంలో ఉన్నాయి. దాంతోపాటు అంతవరకు రాకుండా ఉండడానికి కూడా కొంచెం మజ్జిగ లాంటిది తీసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో డాక్టర్ గారు. చెప్పండి. అశోక్ గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. హలో డాక్టర్ గారు అండి, నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు ప్రభాకర్. చెప్పండి. అయితే నాకు దురద ఉంది సార్. ఓకే. దురద ఉంది, ఇది హాస్పిటల్లో చూపించుకున్నాను సార్. ఓకే. అయితే సెబిఫిన్ అని టాబ్లెట్స్ సైజల్ అనే టాబ్లెట్స్ ఇచ్చింది సార్. ఓకే, చెప్పండి. సార్ మరి ఆయింట్మెంట్ కూడా ఒకటి ఇచ్చారు సార్. ఓకే అండి, అంటే మోషన్ పోయే స్థలంలో మీకు దురద వస్తుందా అండి? నాది టీ ప్రొఫెషన్ సార్ నాది. అయితే బయట ఎండలో కాస్త తిరిగేసరికి చెమట వచ్చేసి దురదలాగా ఉంటుంది సార్. ఓకే, ఎక్కడ అంటున్నారు? మోషన్ పోయే ద్వారం దగ్గర? సార్ ఇది గజ్జలలో సార్. ఓకే, రైట్. అయితే నాకు ఆ మందులు వాడినా కానీ తగ్గట్లేదు సార్. ఓకే, మోస్ట్ ప్రాబబుల్లీ ఏంటంటే గ్రైన్స్లో వచ్చేసి మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందండి. దీంట్లో కనుక చూసుకున్నట్టయితే అంటే మనకు వెలుతురు అనేది అంటే లైట్ అనేది తలగకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఏదైతే ఉందో రికరెంట్గా రావడానికి అవకాశం ఉంటుంది అండి. సో దాంట్లో కనుక చూసుకున్నట్టయితే కొందరికి తగ్గినట్టుగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ రావడం. ఆయుర్వేదిక్లో అట్లా కాకుండా కొన్ని రకాల తైలాలు అనేవి ఉంటాయండి. ఇది అప్లై చేస్తే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ మన సమూలంగా నిర్మూలించడానికి అవకాశం అన్నది ఉంటుంది. దాంతోపాటు హైజినిక్గా ఉండాల్సి ఉంటుంది. అంటే కొంచెం వరకు కొందరు పచ్చి దుస్తులు ధరిస్తూ ఉంటారు. సో అండర్వేర్ అట్లాంటివి పచ్చిగా ఉన్నప్పుడు అలాంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు అండి. సో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్తోని దీన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం నమస్తే. నమస్తే అండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే 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 మేడం. మేడం నమస్తే. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. తగ్గించా మేడం. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ ఇది పిస్తుల ఆపరేషన్ చేసుకున్నాను నేను. ఓకే, ఎన్ని సంవత్సరాల కిందట అండి? 2 months. మీ వయసు ఎంత? వయసు 34. ఓకే, రైట్. సార్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు పొద్దున బాత్రూమ్ వెళ్ళేటప్పుడు నీళ్ళు వస్తున్నాయి సార్ ఫస్ట్. ఓకే, అలా పొద్దున దాకా ఏమొస్తలేదు. ఓకే, అంటే మోషన్ ఏమి రావట్లేదా అండి? ఆ మోషన్ కన్నా ముందు నీళ్ళు పచ్చిగా ట్రయల్స్ పచ్చిగా అనుకుంది. ఓకే, మళ్ళా పైల్స్ కూడా ఉన్నాయి సార్. 2 పైల్స్ ఉండే, 2 ముక్కులు ఇట్లా బయట వచ్చిండే. అది ఒకటి కటింగ్ అయింది పిస్తులతోనే. ఓకే, అయితే మళ్ళీ పొద్దున బాత్రూమ్ వెళ్ళకన్నా ముందు ఒక 10-15 నిమిషాల ముందు నీళ్లు అంటున్నట్టు డ్రైవర్కు. ఓకే, ఇక తర్వాత పొద్దున దాకా ఏం లేదు సార్ ఇక మళ్ళీ. ఓకే, ఓకే,
ఖచ్చితంగా అండి. ఫిస్టులాకి సంబంధించి సర్జరీ జరిగినా అని కూడా దానికి సంబంధించిన డిశ్చార్జ్ అనేది మనకు కొందరు కేసులలో చూస్తుంటాం, రావడానికి కూడా అవకాశం అన్నది ఉంటుంది. దాంట్లో మనకు లోపల ఉన్నప్పుడు ఏంటంటే మోషన్ పోయినప్పుడు వాటర్ లాగా వస్తున్నట్టు, జిగటగా వస్తున్నట్టు కూడా కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. సో మనకు ఇంటెస్టైన్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ అలాంటిది ఉన్నా కానీ కూడా అలా మోషన్ పోయేటప్పుడు అట్లా రావడానికి కూడా అవకాశం అన్నది ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఒకసారి సర్జరీ చేయించుకున్నా అన్నారు, ఒకసారి రిపోర్ట్స్ అన్ని తీసుకొని కన్సల్ట్ చేయండి. అదర్ ఇంటెస్టైన్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా లేకపోతే ఫిస్టులా ప్రాబ్లం వల్ల వస్తుందా అన్నది మనం నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు కొన్ని రకాల జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఆహారం అన్నది సాఫ్ట్ డైట్ తీసుకోండి, సాత్విక ఆహారం అంటాము. దాంతోపాటు వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 సురేష్ గారు నమస్తే అండి. హలో నమస్తే. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అయితే ఇప్పుడు మాకు ఫిస్టులో ఒకసారి ఆపరేషన్ జరిగింది మేడం. ఓకే, అయితే దాని ఛాతీలో మంట అనేది స్టీమ్ లాగా కారుతుంది మేడం. ఓకే, అదే సార్ దాని ప్రాబ్లం ఉంది. అయితే ఓకే. అందుకేనండి ఫిస్టులా అన్నది నేను ఇందాకనే చెప్పాను, రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో మళ్ళీ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ కూడా కనిపించడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో దీంట్లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది తీసుకోండి, కొంతకాలం పాటు చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కొన్ని రకాల చూర్ణాలు ఇస్తామండి మనం సిడ్జుబాత్ చేయడానికి, అంటే తొట్టెలో వేసుకొని కూర్చోవడానికి కొన్ని రకాల చూర్ణాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎలాంటి డిశ్చార్జ్ అయినా కానీ కూడా, మంట ఉన్నా కానీ కూడా, ఇవన్నీ కూడా ఇమీడియట్గా తగ్గిపోవడం అనేది మనం ఈ సిడ్జుబాత్ వల్ల చూస్తాం. చాలా చక్కగా ఉపయోగపడతాయి. దాంతోపాటు కొన్ని రకాల కషాయాలు చెప్పారండి, దాంతోపాటు కొన్ని రకాల ట్యాబ్లెట్స్ కూడా మనకు సజెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇవి తీసుకుంటూ ఉంటారో కొంతకాలం వరకు డైట్లో కనుక చేంజెస్ చేసుకుంటే ప్రాబ్లం కూడా మళ్ళీ మళ్ళీ రావడానికి అవకాశం లేకుండా ఉండడానికి ఆస్కారం అన్నది ఉంటుంది. సో మెయిన్గా ఈ పైల్స్ ఫిస్టుల వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తుంటాయి? ముఖ్యంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత మాత్రం కొన్ని రకాల కాంప్లికేషన్స్ దారితీసి క్యాన్సర్కు దారితీయడానికి కూడా అవకాశం అన్నది ఉంటుందండి. సో అనోరెక్టల్ కేసెస్లలో మనం ఏదైనా కూడా నెగ్లెక్ట్ చేయడానికి అవకాశం అన్నది లేదు. ఇమీడియట్గా వైద్యుని సంప్రదించి ఇమీడియట్గా మెడిసిన్స్ అనేది తీసుకోవాలి. కొందరిలో చూస్తుంటాం ప్రాబ్లం అనేది క్రానిక్ అయ్యే వరకు కూడా వైద్యుని సంప్రదించడం, అంటే కొందరు కలవడానికి ఇష్టం లేకపోవడం కానివ్వండి, ఇతరత్ర కారణాలు ఏవైనా కావచ్చు, ఖచ్చితంగా మంచిది కాదు అండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మెడిసిన్స్ అనేది తీసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. దీంతో పాటు కొందరిలో కనుక చూసుకున్నట్టయితే ఈ యాంటీబయాటిక్ సంబంధించిన మెడిసిన్స్ కూడా ఫిస్టులా ప్రాబ్లం వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడం కూడా మంచిది కాదండి. ఆయుర్వేదిక్లో పైల్స్, ఫిస్టులా, ఫిజర్, ఈ అర్షస్సు అన్నది, పరికర్తిక, భగంధరం, వీటికి చాలా చక్కని మెడిసిన్స్ అనేవి కూడా మనకు ఆయుర్వేదిక్లో చెప్పడం జరిగిందండి. ఈ మెడిసిన్స్ కనుక కొంతకాలం వరకు తీసుకుంటే ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే అండి, ఇది కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. ఓకే, స్టోన్స్ వచ్చి ఏమందంటే కిడ్నీ నుంచి కొద్దిగా కిడ్నీ డౌన్ అయిందండి స్టోన్స్. ఓకే, అయితే డౌన్ అయితే అక్కడ ఆగిపోయింది. అయితే దానివల్ల ఇప్పుడు డాక్టర్ ఏమంటుందంటే దాని ఆపరేషన్ చేయించుకోవాలంటుండు. ఓకే. అయితే ఆపరేషన్ చేయించుకోకుండా మామూలుగా మెడిసిన్స్ ఏమన్నా తక్కువ అయ్యే అవకాశం ఉంది? ఈ మూత్రం ఫ్రీగా వస్తుందా అండి? మూత్రం ఫ్రీ వస్తుందండి, నొప్పి బాగుంది, ఓకే, ఎక్కువ నిలవలేను, ఎక్కువ కూర్చోలేను. ఓకే. ఖచ్చితంగా అండి దాని పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు కిడ్నీలో స్టోన్స్ అనేవి కూడా అది ఎక్కడ ఉన్నది అన్నది కూడా ముఖ్యము. యురేటర్లో కనుక ఉన్నట్టయితే కొంచెం వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో దీని విషయంలో జాగ్రత్త అనేది తీసుకోవాలండి. మీరు ఒకసారి రిపోర్ట్ తీసుకొని కన్సల్ట్ చేయండి, చెప్పొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే అది ఖచ్చితంగా యూరిన్ మనకు ఇప్పటికే కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం అన్నది శ్రేయస్కరంగా ఉంటుంది. అలా లేని పక్షంలో మాత్రం అవసరం ఏమీ ఉండదండి. ఒకసారి రిపోర్ట్ చూడవలసిన అవసరం అన్నది ఎంతైనా ఉంటుంది. పైల్స్, ఫిషర్స్, ఫిస్టులకి చూసుకుంటే ప్రధానమైన కారణం కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ తగ్గడానికి ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా, అంటే డైట్తో పాటు మెడిసిన్ ఏమైనా ఉందంటారా? ముఖ్యంగా విరేచనం అన్నది ఏదైతే ఉందో సహజంగా జరగవలసిన ప్రక్రియ. ఇది శారీరక వ్యాయామం ఉన్న వాళ్ళలోనే కరెక్ట్గా జరుగుతుంది. అంటే విరేచనం అన్నది, కాన్స్టిపేషన్ అనేది రావడానికి ఒకటి ప్రధానమైన కారణం ఏంటి అంటే శారీరక వ్యాయామం అనేది లేకపోవడం. ఈ మధ్యకాలంలో చూస్తుంటాం శారీరక వ్యాయామం అనేది ఎవరికి కూడా, చాలామందిలో కూడా శారీరక వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఉంటుంది. సో దీనివల్ల విరేచనం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మోషన్ అన్నది కూడా రావాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ ఎనర్జీ, అంటే ఫిజికల్ వ్యాయామ శక్తి అంటామండి. సో ఎక్కువగా శారీరక శ్రమ అన్నది ఎక్కువగా కాకుండా మనకు లిమిటెడ్గా కూడా ఉండవలసిన అవసరం అన్నది ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఆహార శక్తి, వ్యాయామ శక్తి అన్నది ఒకటి ఇండివిజువల్గా ఉంటుంది. అంటే మన ఆహార శక్తిని అనుసరించి మనం ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా వ్యాయామ శక్తిని అనుసరించి మనం ఎక్సర్సైజ్ అనేది చేయవలసిన అవసరం అన్నది ఉంటుంది. సో అలాంటి వ్యాయామం అన్నది కరెక్ట్గా ఉన్నప్పుడే మనకు
విరేచనం అనేది క్లియర్గా అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఆహారంలో వచ్చిన మార్పులు అండి. సో ఆహారంలో కనుక చూసుకున్నట్టయితే జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. ఈ మైదాకు సంబంధించిన పదార్థాలు అనేవి చాలా వరకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎక్కువ చేయడంతో పాటు ఇది విరేచనం క్లియర్ కాకుండా చూడడానికి అవకాశం అన్నది ఉంటుంది. సో అలాంటివి ఏమన్నా ఉంటే తగ్గించుకోవడం. అదేవిధంగా శనగపప్పుకు సంబంధించిన పదార్థాలు చాలామంది ఎక్కువగా తీసుకుంటుంటారు. దీనివల్ల కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేది రావడానికి ఆస్కారం అన్నది ఉంటుందండి. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మనకు విరేచనం కనుక క్లియర్గా ఉండేటట్టు చూసుకుంటే ఏ విధమైన ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి ఆస్కారం అన్నది ఉంటుంది. సో పైల్స్కి సంబంధించి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.